వెల్కమ్ టు ఇండియాను మొట్టమొదటి ఇప్పటిమాట బీరంది గ్రామానికి చెందిన వ్యక్తి అయిన తోడసం శ్రీకాంత్ తండ్రి పేరు ఇస్రు వయసు 23 సంవత్సరాలు కులం రాజ్గొండి వృత్తి వ్యవసాయం కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి నీరు పట్టుటకు అదే గ్రామంలో గల వ్యవసాయ బావిలోకి మోటార్ అమర్చగా ఇంటి మోటార్ పనిచేయకపోవడంతో మోటార్ను బయటకు తీసి తన చేతితో ముట్టగా ప్రమాదవశాత్తు తన కుడి చేతికి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామంలో చేపల చెరువు వద్ద ఎగబడుతున్న జనం మృగశిర కార్తె రోజు తప్పనిసరిగా చేపలు తినాలని ఉదయం నుండి చేపల చెరువు వద్ద పడిగాపులు కాస్తూ చెరువు నుండి చేపలు తెస్తున్న జాలర్ల దగ్గర ఎగబడుతున్న తర్లపాడు గ్రామస్తులు రాత్రి నుండి వంట వార్పు చేసుకొని చేపలు పడుతున్న జాలర్లు మెరుగు రోజు ఆనవాయితీగా చేపలు తినడము ప్రజలకు అలవాటు ఉంది కాబట్టి ఈ ఖానాపూర్ మండల తర్లాపూర్ గ్రామంలో రాత్రి 10 గంటల నుండి వంట వార్పు చేసుకొని ఇక్కడ చేపలు పట్టడం జరుగుతుంది. ఖానాపూర్ నుండి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చేసి మెరుగునోడు చేపలు కంపల్సరీ తినాలనే ఉద్దేశంతో ఇక్కడికి అందరు ప్రజలు వచ్చి చేపలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. తినటానికి ఆనవాయితీ ఏంటంటే పెద్దలు చెప్పిన రూట్ కాబట్టి ఆ పెద్దల మాట విని అవి కొన్ని అవసరాలు కొత్త జిమ్మలు పోతాయి, పాత జిమ్మలు అవుతాయి కాబట్టి అవిటి కోసం అందులో కొన్ని పచ్చి జిమ్మలు తినే అలవాటు ఉంటుంది మందులతోని. ఆ కారణంగా ఆయువాతంగా తినడానికి సిద్ధపడుతున్నారు అందరూ. ఎక్కడైనా తర్లాపాడు చెరువులో అందరు వచ్చి కొండబోతున్నారు మెరుగు రోజు. డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన డ్రైనేజీ నుండి పంట పొలాల్లోకి మరుగుదొడ్డి వ్యర్థాలు శాశ్వత పరిష్కారం చూపాలంటున్న నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మార్తాడ్ మండలం తక్కురివాడ రైతులు R&B మండల శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకొని వైనం. మూత్రశాలలు మురికి నీరు పంట పొలాల్లోకి చేరడం వల్ల రైతులు ఆందోళన, ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులు. మరుగుదొడ్డి మూత్రశాల వ్యర్థాలు రాకుండా చర్యలు చేపట్టకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించిన రైతులు. 2 BHK దగ్గర నా పొలం ఉంటుంది. 1964లో సెప్టీ ట్యాంక్ రిండి MRO దగ్గరకు పోతే నాకు సంబంధం లేదు. RSR కూడా పోయినా. RSR ఏమో సెక్రటరీ సార్ అంటారు, సెక్రటరీ ఏమో R&B వాళ్ళకు అలాంటి వచ్చి నా పంట పొలం ఖరాబ్ అవుతుంది 2 సంవత్సరాల నుంచి. అధికారులు పట్టించుకోవడం లేదు. కావున చర్య తీసుకోవాలని కొద్దిగా కోరుతున్నాం. ఇప్పుడు కింది దేవదాస్ ఇప్పుడు ఆయన కూడా బాధ అవుతుంది. వేసిన పొలం కూడా మొత్తం మిషన్లు నడకుండా అవుతున్నాయి మాకు. పోతిన వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని PM పాలెం పోలీసులను ఆశ్రయించారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, అందులో ఒకరిని చంపేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. PM పాలెం పోలీసులను ఆశ్రయించారు. 20 లక్షలు ఇవ్వకపోతే మీ కొడుకుని చంపేస్తామని బెదిరించారని కంప్లైంట్ ఇచ్చారు. 5 లక్షలు పిక్ ఒకటి పెట్టి సాంకేతిక కళాశాల వద్దకు రమ్మని PM పాలెం పోలీసులు చెప్పడం జరిగింది. కంప్లైంట్ చేసిన వ్యక్తితో దారి పొడవునా వీడియో కాల్ మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఇటువంటి మెసేజ్లు 3కి పంపించడం జరిగింది. 2017లో సాంకేతిక కళాశాల నుంచి రిలీవ్ అయ్యాడు. ఆ 3కి కూడా ఇదే నెంబర్తో బెదిరించడం జరిగింది. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి PM పాలెం సిబ్బందికి అభినందనలు. ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా కూడా ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. గుట్కా అమ్మినా విక్రయించినా వారిపై ఉక్కుపాదం మోపుతాం. అందరికీ నమస్కారం. నిన్న బియ్యంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి బియ్యంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది. పోతిన వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి బియ్యంపురం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తూ ఉన్నాయి,
2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ 2 అబ్బాయిలు ఒక అబ్బాయిని చంపేస్తాము. ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది. ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నాకు 20 lakhs ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇట్లా మా దగ్గర 20 లక్షలు మేము కట్టలేము, మా దగ్గర 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ప్లాట్ చేసేసేసి 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం 5 లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఎవరైతే మన కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఆ కంప్లైనెంట్కి చెప్పినప్పుడు ఈ కంప్లైనెంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది. అతను ఫాలో అవుతూ బియ్యంపాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది. వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు. కంటిన్యూగా కంప్లైనెంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. వీడియో కాల్ మాట్లాడి నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, ఏంటి, నీ పక్కన ఎవరు ఉన్నారు, ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అంతా కూడా చూపిస్తూ వెంటనే పోలీసు వెనక వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కానివ్వకుండా చేయడం జరిగింది. చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట పెట్టమని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ అమౌంట్ పెట్టడం జరిగితే అతని అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక ముగ్గురికి పెట్టడం జరిగింది. ముగ్గురికి పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం పిలిపించేసి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుని ఈ కేసులో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు కూడా ఫర్దర్గా వాళ్ళు కూడా వైజాగ్ మన పిఎం పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాదు. ఒకళ్ళేమో మనకి ఇప్పుడు కంచెరపాలెంలో డిపార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. విజయ్ ఉంది. ఎందుకంటే ఇతను 2017లో ఇతను సాంకేతిక కాలేజీలో పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే పోతిన వెంకట్రావు ఉన్నారో ఈ పోతిన వెంకట్రావు ఉన్న బ్రదర్ మొబైల్ షాప్లో ఇతను 3 years పనిచేసాడు. అంటే వాళ్ళ షాప్ ఓనర్నే ఇతను బెదిరించడం జరిగింది. తెలిసిన వాడు. తర్వాత ఇంకొక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర అతను కొంతకాలం పనిచేశాడు. అందరు ఏమైనా తీసుకున్నాడు ఇంతకుముందు ఏమైనా ఇలాంటి క్యాష్ అతని దగ్గర ఎలా ఉంది సార్? అతని దగ్గర గణేష్ అందరూ వెనక నుంచి వెనక అందరి సహకారంతోనే కృష్ణా జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ డీజే బాలాజీ అన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన సందర్భంగా మచిలీపట్నంలోని జడ్పీ కన్వెన్షన్ సెంటర్లో ఎన్నికల అధికారులు సిబ్బందికి అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ బాలాజీ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. శాంతి భద్రతల పరీక్షణతో పాటు ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా అధికారులు చేసిన కృషిని కలెక్టర్ అభినందించారు. అనంతరం ఆర్ఓలు ఏఆర్ఓలను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, అస్మి, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల్ని చాలా సజావుగా సక్సెస్ఫుల్గా రీపోల్స్ లేకుండా ఏది వైలెన్స్ లేకుండా కంప్లీట్ చేయగలిగాము. సో ఎలక్షన్ అంటే ఒక మహాయజ్ఞం. బయట నుంచి చూసేదానికి ఏమనిపిస్తుందో కానీ లోపల వచ్చి పనిచేస్తే ఒక ఎలక్షన్ చేస్తే మాత్రం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ విచ్ ఎనీబడి క్యాన్ ఈవెన్ థింక్ ఆఫ్. అలాంటి పెద్ద ఒక యజ్ఞం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దానికి వేలాది మంది కష్టపడాల్సి వస్తుంది. సో దీంట్లో మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆర్ఓస్, వార్డ్ స్టాఫ్ అందరూ చాలా మంది కష్టపడి పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒకసారి కృతజ్ఞతలు తెలిపే దానికోసం ఈ యొక్క సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇక్కడ అందరినీ మనం పిలవలేము. ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ స్టాఫ్, కౌంటింగ్ స్టాఫ్ చాలా మంది ఉంటారు. మొత్తం లెక్కేస్తే దాదాపు 16,000 మంది ఉంటారు. సో అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఒక ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను కూడాను మనం పబ్లిక్ కి వెంటనే ఇన్ టైము కమ్యూనికేట్ చేసేదానికి మీడియా చాలా ఒక కీలకమైన పాత్రని పోషించింది. ఎంటైర్ టీం కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మీడియా మిత్రులు కూడా చాలా ప్రొయాక్టివ్గా మనకు సపోర్టివ్గానే పనిచేశారు. సో ప్రతి పాత్రికేయుడికి కూడా
నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అలాగే CEO ఆఫీస్లో మాకు ఇన్ టైమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మాకు మారల్ సపోర్ట్గా నిలుచుకున్న CEO సార్కి, అడిషనల్ CEOs అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పదలుచుకుంటాను. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ నాకు ఒకటైతే ఉండింది, పోలింగ్ పర్సనేలో ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళు ఏమంటే ఫస్ట్ వాళ్ళ లొకేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ లొకేషన్కి అట్లీస్ట్ ఆర్టీసీ బస్సులో ఆ రోజు సింపుల్ జాబ్, బట్ షీ డిడ్ ఇట్ వెరీ వెల్. పోలింగ్కి వెళ్ళేవాళ్ళు ఎప్పుడూ నువ్వు ఫ్రస్ట్రేషన్తోనే వెళ్తారు. నాకు ఎందుకైనా పోలింగ్ డ్యూటీ వేశారో అని అక్కడ ఏం జరుగుతుందో లేదో తెలియదు. అట్లీస్ట్ వెళ్ళేవాడికి ఒక హ్యాపీ ఫీలింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కృష్ణకాలంగా ఆలోచించాము. సో పాపం షీ వెంట ద మార్కెట్, విజయవాడ మార్కెట్లో తిరిగి ఆ రేట్ కూడా చిన్న వర్గం వచ్చి పెట్టే ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. దెన్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంటూ మై ఇంపాక్ట్ పాపం రియల్ ఫీల్డ్ పనిచే stress, work. To quote a simple example, I told Karan, I will be available on phone all the time. So one night around 1 o'clock he called me. I was like, oh, he's taking it very seriously. One in the night he is calling. First question was, Bali, is day or night time? I asked him. So like night only, sir, sorry to disturb you. So serious issues were there. I'm sure the stress and pressure was
on everybody, right from the smallest worker carrying the EVMs or other machines up to the collector. There was so much scrutiny. Under observers ఇక్కడ చాలా సార్లు వచ్చారు. Not only the observers for the district, for the state also. Everybody has come over here and everybody has appreciated and been fully convinced that the district, the Krishna district team under the leadership of our district collector has done it very well and the results are clearly shown. There was no violence, no rainbow, polling did not stop for a single second in all the 160 80. supportive, so he was also equally efficient. So దాంతో పాటు మా అడిషనల్ ఎస్పీ గారు సో మరి అన్ని కాన్స్టిట్యూన్సీస్ ఒక డిఎస్పీ పెట్టడం జరిగింది. అందరూ డిఎస్పీ సిఐస్ అందరూ కష్టపడి వాళ్ళతో కోఆర్డినేషన్ ఇవన్నీ చేయడం వల్ల అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈసారి పోలింగ్ అయితే కూడా ఎన్సీసీ వాళ్ళని తర్వాత పోలింగ్ స్టేషన్ కూడా దేర్ వాస్ టు ఎన్సీసీ ప్లానింగ్ ద పోలింగ్ స్టేషన్. అంటే అలాంటి పరిస్థితుల్లో ఇలా చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. వేరే వేరే స్టేట్స్ లో ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు 3-4 ఫేజెస్ లో ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. ఎందుకు ఫోర్స్ మూవ్మెంట్ ఉంటుంది. ఇఫ్ యు సీ వాడు 20-30 కంపెనీస్ ని పెట్టుకొని చేస్తారు. ఇక్కడ వితౌట్ ఎనీ మేజర్ ఇది మనం ఎలక్షన్ బై ఎస్పీ సార్. సో ఐ యామ్ కోఆపరేషన్ ఇన్ ద కమింగ్ డేస్ as well. థాంక్యూ. బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామ శివారులో డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. అయితే ప్రమాదం జరిగి డీజిల్ ట్యాంకర్ లారీ బోల్తా కొట్టడం గమనించిన కొంతమంది బకెట్లు డబ్బాలతో లైన్ కట్టారు. పనిచేస్తున్న ఒక గ్రామస్థ మూట అయిపోయింది లేపుతలే మూటలు అయిపోయింది డీజిల్. ఆవరు దీని మీద సపోర్ట్ మన లాస్ట్ దాకా అయితే బండి వస్తుంది దాని మీద దీని మీద సపోర్ట్ అంతా శుక్రవారం సందర్భంగా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఆండాల్ అమ్మవారికి ఉంజల్ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆండాల్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. ఉయ్యాలపై అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, తులసి దళాలతో అలంకరించి ఆరాధించారు. పూజారులు హారతిని నివేదించారు. సేవపై అమ్మవారిని బాలయ కళ్యాణ మండపంలో ఊరేగించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఉంజల్ సేవ నిర్వహించి ఆండాల్ అమ్మవారికి నివేదన సమర్పించారు.
పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పురోగతి, విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభానికి ముందే అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు పూర్తయిన త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ స్లాబ్ వంటి పనులు ఇంకనూ చేస్తున్న పనులకు సంబంధించిన వివరాలను పాఠశాలల వారీగా సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన పనులు పూర్తయిన తర్వాత పాఠశాల భవనాలకు పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సంస్థల అధినేతగా అనేక రంగాల్లోనూ తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు అని మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. రామోజీరావు మృతి పట్ల తీవ్ర విచారణ వ్యక్తం చేసిన ఆయన సంతాపం తెలియజేశారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో సామాన్య కుటుంబంలో నిర్మించిన ఆయన అసామాన్యంగా పత్రికా రంగంలో తెలుగు భాషకు సేవ చేశారని శ్లాఘించారు. తెలుగు సినిమా రంగంలోనే గాని అనేక రంగాల్లో ఆయన చేసే సేవలు మర్చిపోలేనివని అన్నారు. అటువంటి వ్యక్తి నేడు అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తెలియజేశారు. ఈనాడు సంస్థ వ్యవస్థాపకులు అనేక రంగాల్లో మరి తెలుగు సమాజాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. మరి ఈరోజు ఆయన పరమార్థించడం చాలా బాధాకరం. నిజంగా అటువంటి వ్యక్తి కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యంగా మరి పత్రికా రంగంలో మరి తెలుగు భాషకి సేవ చేస్తూ తెలుగు సినిమా రంగంలో కానీ అనేక రంగాల్లో అనేక రకాలుగా ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికీ మర్చిపోలేం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పరమావధించారంటే చాలా బాధగా ఉంది. తప్పకుండా వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని, అలాగే మరి ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను.